ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి పూర్తి విముక్తి. జనవరి నెల మీకు జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు 100% జరగబోయేది ఇదే. అసలు మీనరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీకు జరుపుతున్నటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఎటువంటి పరిణామాలన్నీ అయితే వీరు చూడబోతున్నారు. అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో అయితే 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పాలి. ఈ రాశి వారిని సరి రాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేవారుగాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. వీరు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యాన్ని వీరు కోరుకుంటారు. దైవభక్తి కూడా వీరికి హెచ్చుగా ఉంటుంది. వీరు కార్యసూర్యులు అని కూడా చెప్పవచ్చు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావం కలవారుగా ఉంటారు. దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయం వీరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం అయితే మునిపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అనేవి సమయంలో మీరు ఖచ్చితంగా వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టాలు పెరుగుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ శ్రమం చదివితే మీకు ఇంకా ఎంతో మేలు చేస్తుంది. శుభకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా నెరవేరుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బలపడతారు. గౌరవం, సంతృప్తికరమైనటువంటి పెరుగుతాయి. ప్రశాంతమైన జీవితం లేకుండా ఆనందాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తరం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి కీడు అన్నీ కూడా తొలగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక మీనరాశి వారికి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశి జాతకుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే మాత్రం తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు అనేవి క్రమంగా మెరుగుపడతాయి. నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. పని పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తుంది. పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. 12వ ఇంట్లో రాహు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్నటువంటి ఖర్చులు పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక.
స్పృహతో పొదుపు చేయండి మరియు ఆవేశంతో ఖర్చు చేయకండి. కుటుంబ జీవితం భావోద్వేగపరంగా చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతగా కూడా ఉంటారు. 4వ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతుని ఇస్తాడు, కానీ మిమ్మల్ని సున్నితంగా మారుస్తాడు. ఈ రాశిలో శని ఉండటం వలన మీరు సీరియస్గాను లేదా మౌనంగాను అనిపించవచ్చు. దీన్ని బట్టి మీరు ఏమవ్వాలి అని అనుకుంటున్నారో ప్రేమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం కూడా ఈ సమయంలో చాలా మేలు జరుగుతుంది. బంధాల్లో ఆకర్షణ ఉంటే స్థిరత్వం, ముఖ్యంగా పైపైన మాటల కంటే అర్థవంతమైన సంభాషణను మీరు ఇష్టపడతారు. మీ యొక్క భావాలను నెమ్మదిగా మరియు నిజాయితీగా పంచుకోండి, అంతా కూడా మేలు జరుగుతుంది. చూశారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో వీరు శారీరకంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా పడుతూ ఉంటారు. ఎక్కువగా చేయడం వల్ల, అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన మనసు ప్రశాంత మనసుకులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా నేర్పించుకునే కారణీని సాధించుగా ఉంటారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో ఆసక్తి, నిపుణత కూడా చాలా ఉంటుంది. వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం పాటు చూపిస్తుంది. నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం కూడా వీరికి చాలా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. అంతేకాదండి, ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా చురుగ్గా ఉండే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు ఏ విషయంలోనైనా సరే చాలా ఆలోచించి ఆచితూచి అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. ఈ మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించి దానివల్ల శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.